వరంగల్ కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు ధర్నాకు దిగారు. 61 ఏళ్ల వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు మధు కోరారు. ఇక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి 12 నెలలవుతున్నా ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ చొరవ తీసుకొని నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు. జీవో ప్రకారం మీ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే మీరు వారసులకు ఉద్యోగాలు ఇచ్చే కారణం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటుంది 61 దాటినాక రిటైర్మెంట్ అని చెప్పేసి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 61 ఏజ్ తర్వాతకి రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి మా యొక్క వీఆర్ఏలము 50 సంవత్సరాల నుంచి 3 తరాలుగా రెవెన్యూ వ్యవస్థకు ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాం. దాని మూలంగా అని చెప్పేసి మాకు ఎలాంటి రిటైర్మెంట్ ఉండదు. దాంట్లో బాగానే గత ప్రభుత్వం మాకు 61 పైబడిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు అని చెప్పేసి ప్రకటించింది. కానీ దాన్ని సఫలీకృతం చేయలేక జరిగిపోయింది. దాంతోపాటు ఈ యొక్క గవర్నమెంట్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏదైతే మేము సమ్మెలో పాల్గొన్నామో ఆ రోజున ఇదే గవర్నమెంట్ వచ్చేసి మాకు సమ్మెలో సంఘీభావం తెలిపి ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వస్తే మీ అందరి ఉద్యోగాలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలలు గడిచినా కూడా సంవత్సరం గడిచినా కూడా మా యొక్క సమస్యను పట్టించుకోవడం లేదు. మేము ఈ గవర్నమెంట్ను అడిగేది ఒకటే, ఈ ప్రజాపాలనలో మాకు ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్నది. తొందరగా మా యొక్క సమస్యను పరిష్కరించి ఈ 3797 మందికి త్వరితగతిన ఉత్తర్వులు అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ